నన్ను గుర్తుపట్టట్లేదు వీళ్ళు, నన్ను గుర్తించట్లా, నన్ను అసలు మెచ్చుకోరు. ఓకే, మెచ్చుకోవడం మంచిదే, ప్రోత్సహించడం మంచిదే. కొన్ని సందర్భాలలో లేదా పరిచర్య క్రమక్రమంగా ఎదిగేటప్పుడు, విస్తరణలో ఇంకా ముందుకెళ్ళినప్పుడు అందరినీ చూసి అన్ని విషయాలు మెచ్చుకోవాలనంటే కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. అర్థమైందా? అందుకనే చిన్నతనం అంటే విశ్వాసిగా నీ జీవితం ఆరంభమైనప్పటి నుంచే నీ హృదయంలో ఏముండాలో తెలుసా? నన్ను ఎవ్వరు మెచ్చుకో పనిలే, నా ప్రభు నన్ను మెచ్చుకుంటే చాలు, నా ప్రభు మెచ్చుకునేటట్టు నేను ఉండాలా అనేది నీ వ్యక్తిత్వం అయిందనుకో, ఇంకా ఎవరి మీద ఇబ్బందులు ఉండదు, నీ ఆత్మీయతకి అసలు నష్టమే వాటిల్లదు. అట్లా కాకుండా పొగడ్తలకు అలవాటు పడ్డావు అనుకో, అందినంతసేపు ఆ పొగడ్తలు నీకు దొరికినంతసేపు అక్కడ సంఘం నచ్చిద్ది, అక్కడ మనుషులు నచ్చుతారు, పాస్టర్ గారు నచ్చుతాడు. ఒకవేళ కాలక్రమంలో నువ్వు ఆశించి నీకు దక్కలేదనుకో, అక్కడ సంఘం నచ్చదు, విశ్వాసులు ఫుల్ తేడా, పరిచారకులు ఇంకా తేడా, పాస్టర్ అసలే తేడా. ఎందుకు? అసలు గుర్తించరాడా మనం ఏంది, అసలు మన టాలెంట్, మనం ఎంత కష్టపడుతున్నా కూడా అసలు మనం, నీ టాలెంట్ గుర్తించి నిన్ను ఏదో వేసి దండలు వేసి కొట్టాల్సింది ఎవరు? ఏ మనుషుడు కాదు, ప్రభు ఒక్కడే.